ఆన్లైన్ వద్దు, ఆన్లైన్ వద్దు. ఎన్సిడి ప్రోగ్రామ్ వెంటనే, ఎన్సిడి ప్రోగ్రామ్ వెంటనే, ఎన్సిడి ప్రోగ్రామ్ వెంటనే, ఎన్సిడి ప్రోగ్రామ్ వెంటనే. మేము ఏఎన్ఎంస్ అంటే మేము 10th క్లాస్ చదివి వచ్చిన వాళ్ళము. మమ్మల్ని ఫస్ట్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ అన్నారు, మిడ్ వైఫరీ. మా డ్యూటీలు ఏందో ఫస్ట్ మాకు ఇచ్చిన, మేము జాబ్లోకి వచ్చినప్పుడు చేసిన పనులు ఏందో, అసలు ఇప్పుడు చేసే పనులు ఏందో మాకు అర్థం కావట్లేదు. మేము 10th క్లాస్ చదివిన వాళ్ళము. మాకు అప్పట్లో కొన్ని రికార్డ్స్ ఉండే, ఆ రికార్డ్స్ రాసుకోవటం, పిల్లలకు సూదులు ఇచ్చుకోవటము, గర్భిణీ స్త్రీలకు సేవలు చేయటము, ఊళ్ళలో చిన్న చిన్న వ్యాధులకు మందులు ఇవ్వటము, అది మా డ్యూటీ ఉండే. అలాంటి డ్యూటీ నుంచి ఈరోజు ఎంబీబీఎస్ చేసిన డాక్టర్స్ కూడా చేయలేని పనులు మా మీద పెట్టి, ప్రతి ఒక్కళ్ళు మా పైన 5, 6 ఆఫీసర్లు ఉండి పిల్లర్స్ మీరు పిల్లర్స్ అని మమ్మల్ని మానసికంగా ఎంతో హింసించి, మేము ఆన్లైన్ చేసేవాళ్ళం కాదండి. మేము ఏదన్నా రాసి ఇచ్చేవాళ్ళ వరకే. ఇప్పుడు ఆన్లైన్ చేయండి ఎనీ టైము, నైట్ అర్ధరాత్రి వరకు కూడా ఫోన్లు రావటము. మానసికంగా మాకు ఒక్కొక్కళ్ళకి బీపీలు, షుగర్లు, స్ట్రోక్లు, ఒక్కొక్కళ్ళకి హార్ట్ ఆపరేషన్లు అయిన సిస్టర్లు ఉన్నారు. ఇలాంటి టైంలో మేము ఏం చేయాలండి? ఎంతో మంది ఈసీ వాళ్ళు ఉన్నారు, సెకండ్ ఏఎన్ఎంస్ ఉన్నారు, వాళ్ళని రెగ్యులర్ చేయాలి. ఇంతకాలం వాళ్ళు 20 ఏళ్ళకు జీతంతో చేస్తున్నారు. వాళ్ళలో కూడా ఎంతో మంది పోతుంటే డ్యూటీలో వ్యాక్సిన్ క్యారియర్లు పట్టుకొని పోతుంటే యాక్సిడెంట్లు అయి చనిపోయారు. ఎంతో మంది వాళ్ళ కుటుంబాలకు దూరాలయ్యారు. ప్రతి ఒక్కరికి జబ్బులు వచ్చేసాయి. అవన్నీ మా మీద ఒత్తిడి తగ్గించాలని మా నిర్ణయం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఎన్ఎంలకు సంబంధించినటువంటి డిమాండ్ల పైన, ప్రధానమైన డిమాండ్ల పైన ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా 14 యాప్లతో కూడుకున్నటువంటి ఎన్సిడి ప్రోగ్రాం రద్దు చేయాలని, అట్లాగనే ఆ ఎన్సిడి ప్రోగ్రాం రద్దు చేయాలంటే రాత్రి 1 గంట తర్వాతనే మన యాప్లన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి తెల్లవాళ్ళు మేలుతోటి పనిచేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఇవాళ వాళ్ళు వాస్తవంగా 10వ తరగతి 11 ఇంటర్ చేసిన వాళ్ళనే ఆ రోజు అప్లై చేసుకొని ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వారందరికీ ఎలాంటి కంప్యూటర్ నాలెడ్జ్ లేనప్పటికీ వారిని ఆఫ్లైన్ పేరుతో తీసుకొని ఇవాళ ఆన్లైన్ చేయాలని చెప్పేసినటువంటి దుర్మార్గమైన చర్య ఖండిస్తూ ఈ యొక్క ఎన్సిడిని రద్దు చేయాలని, అట్లానే వారికి ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని, పర్మనెంట్ ఉన్నటువంటి ఏఎన్ఎంలని పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.